అధ్యాయం యొక్క ముఖ్య అంశాలు. 1. డిజైన్ మరియు ఉద్దేశ్యం. చారిత్రాత్మకంగా, ముద్రలు చిహ్నాలు లేదా వచనాన్ని, సింధు లోయ ఎద్దు లేదా మెసోపొటేమియా బొమ్మలు వంటివి, ప్రామాణీకరణ, వ్యాపారం మరియు యాజమాన్యాన్ని గుర్తించడానికి ఉపయోగించాయి. ఇవి తరచుగా సామాజిక పాత్రలు మరియు నమ్మకాలను ప్రతిబింబిస్తాయి. 2. కళాత్మక లక్షణాలు. సీల్స్ సంక్లిష్టమైన చెక్కడాలు, సుష్ట నమూనాలు మరియు ప్రత్యేకమైన చిత్రాలతో వర్గీకరించబడతాయి. 3. క్రాఫ్టింగ్ యాక్టివిటీ. మీరు వివిధ ఉపరితలాలపై మీ స్వంత సీల్స్, వుడ్ బ్లాక్ల మాదిరిగానే సృష్టించి, పరీక్షిస్తారు మరియు ఉపయోగిస్తారు. మరియు 4. అజ్రాక్ కనెక్షన్. ఈ ప్రక్రియ అజ్రాక్ బ్లాక్ ప్రింటింగ్లో ఉపయోగించే సాంప్రదాయ, పునరావృత నమూనాలకు అనుసంధానిస్తుంది. ఇందులో ఫాబ్రిక్ను చెక్కడం, డై చేయడం మరియు స్టాంపింగ్ చేయడం వంటివి ఉంటాయి. ఈ ప్రయోగాత్మక అనుభవం చారిత్రక కళను వ్యక్తిగత, సమకాలీన సృజనాత్మక వ్యక్తీకరణతో అనుసంధానిస్తుంది. 30. యాక్టివిటీ 1. సీల్స్ను చూద్దాం. మీ టీచర్, స్కూల్ ప్రిన్సిపాల్ లేదా మీ స్కూల్లో ఎవరైనా సీల్స్ మరియు రబ్బరు స్టాంపులు వాడటం మీరు ఎప్పుడైనా చూశారా? సీల్ ఉన్న ఏదైనా కాగితం లేదా పత్రాన్ని కనుగొనడానికి మీ టీచర్ సహాయం తీసుకోండి. ఈ ప్రశ్నలను చర్చించండి. 1. ముద్రపై ఉన్న చిత్రం లేదా వచనం ఏమిటి? 2. ముద్ర ఏమి తెలియజేస్తుంది? ఇంకా 3. సీల్స్ దేనికి ఉపయోగిస్తారు? NCER. ప్రచురించు. సీల్స్ ఒక చిత్రాన్ని లేదా చిహ్నాన్ని కలిగి ఉండవచ్చు. అవి వ్యక్తులు, సమాజాలు, రాజ్యాలు, సంస్థలు మరియు సంస్థల జీవితాలు, దినచర్యలు, సామాజిక స్థానాలు మరియు నమ్మకాల గురించి మనకు ఆధారాలు ఇస్తాయి. ముద్రలను చూసి మీరు చూసే చిత్రాలు మరియు చిహ్నాలను గమనించండి. వాటిని పోల్చి, ఆ చిహ్నాలు ఏమి తెలియజేస్తున్నాయో చర్చించండి. ఈ ముద్రలన్నింటికీ వేర్వేరు లిపిలలో కొంత లిఖిత వచనంతో పాటు చిత్ర చిహ్నం ఉందని గమనించండి. స్థానిక పోస్టాఫీసు సందర్శన ఆధారంగా, పోస్టల్ సీల్స్ ప్రధానంగా రోజువారీ తేదీ, స్టాంపింగ్ కోసం రబ్బరుతో మరియు ఎంబాసింగ్ కోసం మెటల్తో తయారు చేయబడతాయి. 2 మెయిల్ను భద్రపరచడానికి మరియు ట్యాంపరింగ్ను నిరోధించడానికి రూపొందించబడ్డాయి. అవి అధికారిక జాతీయ పోస్టల్ లోగో, స్థానం, తేదీ మరియు కొన్నిసార్లు ఒక ప్రత్యేక ఐడెంటిఫైయర్ను కలిగి ఉంటాయి. కార్యాచరణ 2. ఫీల్డ్ ట్రిప్ మరియు గమనికలు. 1. మెటీరియల్, రబ్బరు, సౌకర్యవంతమైన స్టాంపింగ్ కోసం, మరియు మెటల్, ఎంబోస్డ్, సెక్యూర్ మరియు శాశ్వత మార్కింగ్ కోసం. 2. లోగో, చిహ్నం, జాతీయ పోస్టల్ చిహ్నం, ఉదా. భారతదేశంలో శైలీకృత పక్షి లేదా ఇండియా పోస్ట్ లోగో మరియు తరచుగా పోస్టల్ హార్న్ చిహ్నం. మరియు 3. ఇతర సమాచారం, నగరం, పోస్టాఫీసు పేరు, పిన్ కోడ్, బుకింగ్, సార్టింగ్ యొక్క ఖచ్చితమైన తేదీ మరియు ప్రత్యేక గుర్తింపు సంఖ్య. కుటుంబంతో సంభాషణ, పరిశీలన గమనికలు. 1. ఎన్వలప్లు, తరచుగా లేఖ ఎప్పుడు పోస్ట్ చేయబడింది మరియు స్వీకరించబడింది అని సూచించే వృత్తాకార, తేదీ స్టాంపులు ఉంటాయి. 2. చిహ్నాలు, తరచుగా పోస్టల్ డిపార్ట్మెంట్ లోగో మరియు కొన్నిసార్లు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ టెక్స్ట్ను కలిగి ఉంటాయి. మరియు 3. వివరాలు, టెక్స్ట్ సాధారణంగా పెద్ద అక్షరాలలో, స్పష్టంగా మరియు వృత్తాకార ఆకృతిలో ఉంటుంది. ప్రయోగం, నాణెం ముద్ర. 1. ఒక గట్టి ఉపరితలంపై నాణెం ఉంచండి. 2. దానిని సన్నని కాగితంతో కప్పండి. 3. కాగితంపై ముందుకు వెనుకకు పెన్సిల్, ప్రాధాన్యంగా మృదువైనది, 2B లేదా HB లాగా రుద్దండి. మరియు 4. పరిశీలన, నాణెం యొక్క పైకి లేచిన భాగాలు, వచనం, చిహ్నాలు తెల్లగా లేదా తేలికగా కనిపిస్తాయి, అయితే మునిగిపోయిన భాగాలు చీకటిగా కనిపిస్తాయి, స్పష్టమైన చిత్రాన్ని సృష్టిస్తాయి. కార్యాచరణ 3. మీ స్వంత ముద్రను తయారు చేసుకోండి. దశ 1. పరీక్ష. 1. వస్తువులు, బటన్లు, కీలు, ఆకులు, నాణేలు లేదా బాటిల్ మూతలు. 2. ప్రక్రియ, మెత్తని బంకమట్టి, పిండిని చదును చేయండి. వస్తువులను గట్టిగా నొక్కండి. మరియు 3. విశ్లేషణ, లోతైన అల్లికలు, నాణేలు లేదా లోహ బటన్లు వంటివి కలిగిన గట్టి వస్తువులు, మృదువైన, చదునైన వస్తువుల, మృదువైన ఆకులు లేదా కాగితం వంటివి,
కంటే చాలా స్పష్టమైన పదునైన ముద్రలను సృష్టిస్తాయి. సొంత ముద్ర కోసం తయారీ. స్కెచ్ ఆలోచనలు. ఒక వృత్తం లేదా చతురస్రాన్ని గీయండి మరియు ఒక సాధారణ చిహ్నాన్ని, ఇనీషియల్, నక్షత్రం లేదా రేఖాగణిత నమూనా వంటివి చేర్చండి. తుది డిజైన్. స్పష్టత కోసం సరళమైన, బోల్డ్ డిజైన్ను ఎంచుకోండి. ఇంట్లో తయారు చేసిన సీల్ను పరీక్షించడంలో తడి బంకమట్టి లేదా పిండిపై గుండ్రంగా ఉంటే స్టాంప్ చేయడం లేదా ముద్ర నాణ్యతను తనిఖీ చేయడానికి కాగితంపై పెయింట్, ఇంక్ను చదునుగా ఉంటే పూయడం జరుగుతుంది. సాంప్రదాయ బ్లాక్ ప్రింటింగ్ మాదిరిగానే ఈ ప్రక్రియ డిజైన్ సర్దుబాట్లను అనుమతిస్తుంది. ఈ కార్యాచరణ గుజరాతీ అజ్రాక్ టెక్నిక్ వంటి హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ను పరిచయం చేస్తుంది. ఇక్కడ చెక్కిన చెక్క బ్లాక్లను నిరంతర నమూనాలను సృష్టించడానికి ఉపయోగిస్తారు. మీ ముద్రను పరీక్షించడం మరియు ముద్రించడంలో కీలక అంశాలు. 1. పరీక్షా విధానం. ఇండెంటేషన్ సృష్టించడానికి గుండ్రని సీల్స్ కోసం తడి బంకమట్టి లేదా పిండిని ఉపయోగించండి. ఫ్లాట్ సీల్స్ కోసం కాగితంపై పెయింట్ లేదా సిరాను ఉపయోగించండి. 2. మెరుగుదలలు. మొదటి ముద్ర యొక్క నాణ్యత ఆధారంగా డిజైన్ను మెరుగుపరచండి. 3. హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్. ఈ సాంప్రదాయ పునరావృత ప్రక్రియ చెక్కిన చెక్క దిమ్మెలపై పెరిగిన నమూనాలను ఉపయోగిస్తుంది. 4. అప్లికేషన్. గుజరాత్లోని కచ్లోని అజ్రాక్ కళాకారులు వస్త్రాలను ఎలా ఉత్పత్తి చేస్తారో అదేవిధంగా స్టాంప్ను పునరావృతం చేయడం ద్వారా నిరంతర నమూనాలను సృష్టించండి. మరియు 5. అన్వేషణ. డిజైన్లను చెక్కలో చెక్కడానికి ఉపకరణాలు ఎలా ఉపయోగించబడుతున్నాయో అర్థం చేసుకోవడానికి స్థానిక వడ్రంగులు లేదా చెక్క కార్వర్ల కోసం చూడండి. కార్యాచరణ తనిఖీ జాబితా. 1. బంకమట్టి, కాగితంపై మీ ముద్రను పరీక్షించండి. 2. డిజైన్ను మెరుగుపరచండి. 3. నిరంతర నమూనాను సృష్టించండి, ముద్రణను పునరావృతం చేయండి. మరియు 4. చెక్క బ్లాకులను ఎలా చెక్కారో పరిశోధించండి. ఉపకరణాలు, సమయం గురించి విచారించండి.